క్రీస్తు శకం 200, 300 మధ్య కాలంలో పైపరస్ అనేటటువంటి పేపర్ మీద ఉన్నటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో ఆ రచనల్లో బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా యొక్క పేరు యేసు బరబ్బా అనేటువంటి మాటతో చూస్తాం. ఈ పేరు 3వ శతాబ్దంలోను 9వ శతాబ్దంలోను ఆ పత్రాల్లో ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలైతే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. యేసు అనే ఆ పదాన్ని తీసివేసి బైబిల్ ముద్రణలో బరబ్బా అని మాత్రమే ముద్రించడం జరిగింది. 3వ శతాబ్దంలో ఒరిజిన్ అనేటటువంటి ఈ క్రైస్తవ పితామహుడు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యాఖ్యానకర్త. అతని వ్యాఖ్యానాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా కూడా బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బా యొక్క పేరు యేసు బరబ్బాగా తెలియచేయడం జరిగింది. అసలు బరబ్బా ఎవరు అని మనం ఆలోచన చేస్తే అతడు ఒక యూదుడు. ఆ దినాల్లో రోమన్ సామ్రాజ్యాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా యూద జాతిలో నుండి కొంతమంది స్వతంత్ర పోరాట యోధులుగా తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి ఈ తిరుగుబాటుదారుల్ని రోమన్లు తిరుగుబాటుదారులకు పెట్టినటువంటి పేరు దొంగలు అని పెట్టారు. వీళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే యూదులు స్వతంత్ర రాజ్యంగా తమను తామే పరిపాలించుకునే విధంగా ఉండాలి అనేటటువంటిది వీరి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వీళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే రోమా సామ్రాజ్యాన్ని గద్దె దించడం, అల్లర్లు సృష్టించి రాజకీయ హత్యలు చేయడం. యూదుల్లో కానీ ఇతర వర్గాల్లో కానీ ఎవరైనా రోమన్లకు మద్దతు ఇస్తే వాళ్ళని చంపేయడం.